హలో హాయ్ అండి అందరికీ. మా వీధిలో ఓంశక్తి అమ్మవారి మాల వేశారండి. వాళ్ళ ఇంట్లో ఒకరి ఇంట్లో పూజ జరుగుతుంది. సో ఆ పూజకి నేను వెళ్ళానండి. అలా వచ్చిన మాతలకి ఓంశక్తి అమ్మవారి మాల వేస్తుంటారు కదా, వాళ్ళకి పాదాలు కడిగేసి పసుపు కుంకుమతో పూజ చేస్తున్నారండి. సో ఇలాగా ఓంశక్తి అమ్మవారి ఈ నామంతో ప్రతిధ్వని చేసిందండి నైటు. చాలా బాగా జరిగిందండి పూజ. చాలామంది ఆడవాళ్ళు 60 పైన నెంబర్స్ మాల వేశారండి. ఓంశక్తి అమ్మవారి మాల వేశారు. సో ఇక్కడ పూజ జరుగుతుంది. నేను ఫస్ట్ టైం ఇలాగా పూజలో పాల్గొంటున్నాను. వరలక్ష్మి వ్రతం పూజకి వెళ్ళాను, కానీ ఈ ఓంశక్తి అమ్మవారి పూజ మాత్రం ఇదే అండి ఫస్ట్ టైం నేను చూడడం. సో ఇలాగ స్తోత్రాలని చదువుతూ పూజ చేసేస్తారండి. ఇలాగ అమ్మవారు పొందుతారు కదండి. సో ఇలాగ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. చాలా కొత్తగా అనిపించింది నాకు ఇవి చూస్తుంటే. అంత భక్తి శ్రద్ధలతో వీళ్ళు పూజలు చేస్తున్నారు నైట్. చాలా కొత్తగా అనిపించింది నాకు. చాలా నియమ నిష్టలతో పూజ చేస్తారండి. సో ఇదిగో ఈ పెద్ద ఆవిడ మీద కూడా అమ్మవారు వచ్చారనేసి ఇలా డ్యాన్స్ వేస్తున్నారండి పెద్దవాళ్ళు. గోవింద అనే నామంతో, ఓంశక్తి అమ్మవారి నామంతో నైట్ మారుమోగిందండి అంటారు కదా, మారుమోగింది అంటారు కదా, అలా ప్రతిధ్వని వచ్చాయండి సౌండ్స్. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి నాకు ఇది. చాలా బాగా జరిగింది పూజ మాత్రము. ఇలా అమ్మవారు పొందినప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. చాలా బాగా జరిగిందండి. చూడండి, మీరు ఇలాంటివి చూస్తుంటారా? నేను ఇలాంటివి దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతమంది అమ్మవారి మాల వేస్తుంటే. మీరు ఎవరైనా ఓంశక్తి అమ్మవారి మాల వేశారా? కామెంట్ చేసి చెప్పండి. సో ఈ విధంగా అందరూ పూజలో పాల్గొన్నారండి. నాకు లైట్గా కోల్డ్ చేస్తుంది, అందుకే వాయిస్ ఓవర్ కొంచెం డల్గా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. అమ్మవారికి హారతి కూడా ఇస్తున్నారండి. ఇలా అమ్మవారి పూజ చాలా బాగా జరిగిందండి నైటు. సో ఈ విధంగా అందరూ ఆమెతో మాట్లాడుతున్నారు. అదే దేవత పూనింది అంటారు కదా, సో ఆ విధంగా ఓంశక్తి అమ్మవారి మాల వేసిన వాళ్ళు 1 వీక్ అయినా, 9 డేస్ అయినా, 11 డేస్ అయినా ఇలా మాల ధరించి చాలా నియమ నిష్టలతో పూజలు చేసుకొని తర్వాత దుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి తీసేస్తారండి మాల 9 డేస్ తర్వాత. సో ఈ విధంగా చూసారా, ఇంతమంది ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్నారు కాబట్టి వాళ్ళకంతా మంచిగా జరగాలండి. అమ్మవారి హారతి తీసుకోండి, మీరు కూడా హారతి ఇస్తున్నారు. అలాగా పూజ కంప్లీట్ అయింది, హారతి కూడా ఇచ్చేసారు కాబట్టి మేము అన్న ప్రసాదాలు తీసుకొని మేము ఇంకా ఇంటికి వచ్చేసామండి. మధ్యలో ఒరిజినల్ సౌండ్ పెడతాను, అది చూడండి. గోవిందా అంటూ అమ్మవారి అండి. బాయ్.